పిల్లలందరూ కూడా పబ్ కల్చర్‌కి బాగా అలవాటు పడిపోయారు. "ఒరేయ్! అటు వెళ్ళకూడదురా! అలాంటి దుర్వ్యసనాలు నేర్చుకోకూడదా" అని చెప్తే, "నీకేంటమ్మా నువ్వలా మాట్లాడతావు? అక్కడ శివుడికి, అలాగే కాలభైరవుడికి అది ఆల్కహాల్ పోస్తున్నారు నైవేద్యంగా. నువ్వేంటి ఇవన్నీ చెప్తావు? దేవుడే తాగంగా లేనిది మనం తాగితే తప్పేంటి?" అని ప్రశ్నించేటటువంటి ప్రబుద్ధులు ఉన్నారు తల్లిదండ్రుల్ని. ఒక్కటి గుర్తుంచుకోండి. మందర పర్వతం పట్టుకొని సాగర మథనం జరిగినప్పుడు ఎన్నో ఉద్భవించాయి. అన్నీ తీసేసుకున్నారు దేవతలందరూ కూడా. మంచి మంచి లగ్జరీకి సంబంధించినటువంటివన్నీ కానీ. ఇప్పుడు కానీ హలాహలాన్ని పుచ్చుకోవటం కోసం అందరూ భయపడ్డారు. ఎవరు పుచ్చుకోలేకపోయారు. అప్పుడు పరమశివుడు మనల్నందరినీ రక్షించుకోవడం కోసం ఆయన ఆలాహలాన్ని స్వీకరించి కంఠంలో పెట్టుకున్నాడు. కడుపులోకి వెళ్ళకుండా, లోకాలకి బయటికి వదలకుండా. అంటే హాలాహలం పుచ్చుకుంటే మీరు చెడిపోతారా, మీ ఆరోగ్యం పాడైపోతుందిరా, ఆ హాలాహలం పుచ్చుకోవటం నా వంతు, అది కూడా నేను కడుపులోకి వేసుకోవటం లేదు, కంఠంలో పెట్టుకోవడం కోసమే అని ఆయన ఆలాహలాన్ని, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆల్కహాల్ని నైవేద్యంగా పెడుతున్నారే కానీ మనల్ని పుచ్చుకోమని కాదు, ఇది తెలుసుకోవాలి.